హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో లేకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే కూలీ పనికి వెళ్ళే వాళ్ళం మేము ఎలా గోల్డ్ కొనగలము, మాకు వచ్చిన కూలీ ఇండ్లు గడవడానికే సరిపోదు, మా పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో కూడా చదివించుకోలేకపోతున్నాం, పిల్లల బట్టలకు కూడా డబ్బులు సరిపోవడం లేదు, ఇలా అనేకమైన క్వశ్చన్స్. కానీ నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయినారంటే మీరు కూడా ఒక నెల మీరు ఈ టిప్ ఫాలో అయితే 1 గ్రాము నుంచి 2 గ్రాముల బంగారాన్ని అయితే ఈజీగా కొనొచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. కూలీ పనికి వెళ్ళే వాళ్ళం మేము ఎలా గోల్డ్ కొనగలం? మనకంటూ ఒక లక్ష్యం ఉండాలండి, గోల్ ఉండాలి. మేము కూడా గోల్డ్ కొనాలి అన్నటువంటి కసరత్తు ఉండాలి. మేము కూడా గోల్డ్ కొనగలం అన్నటువంటి కసరత్తు ఉండాలి. సో కూలీ పని అయితేనేమి, జీతం శాలరీ తీసుకునే వాళ్ళు అయితేనేమి, ఎవరికైనా కానీ లక్ష్యం లేకుండా గమ్యం చేరడం చాలా కష్టం అండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేస్తే మనం లక్ష్యం చేరుతాం అన్నటువంటి ఆలోచన అయితే మనలో ఉండాలి. సో మనం ఇప్పుడు గోల్డ్ కోసం మనం ఒక పాయింట్ మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మరి ఆ గోల్డ్ కొనాలంటే మనం మొదట ఏ విధంగా స్టెప్ వేసినామో చివరి రోజున కూడా అదే స్టెప్లో ఉండాలి. మధ్యలో మనకు ఏదో కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనం డ్రాప్ చేసామంటే ఇంకా మనం గోల్డ్ అయితే కొనలేం. సో మన లక్ష్యం చేరేంత వరకు దాని మీదనే మన గురి ఉండాలి. సో అడ్జస్ట్మెంట్ బ్రతుకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అడ్జస్ట్మెంట్. ప్రతిదీ మనం అడ్జస్ట్ కావాలి. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించలేం, మంచి బట్టలు కొనేయలేం, మంచిగా పండగను సెలబ్రేట్ చేసుకోలేం. ఇలా మన బ్రతుకే అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్కు అలవాటైన ఈ బ్రతుకును ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని 1 ఇయర్ మనం ఈ టిప్ మనం ఫాలో అయినామంటే 1 నుంచి 2 గ్రాముల బంగారాన్ని అయితే ఈజీగా కొనవచ్చు. ఇంకా కూలీ పనికి వెళ్ళే వాళ్ళు అయితే డైలీ కూలీ స్త్రీలకైతే 300 నుంచి 500 వరకు ఉంటుంది. రోజు కూలీ స్త్రీలకైతే, ఆడవాళ్ళకైతే 300 నుంచి 500కు ఉంటుంది. అదే పురుషులకైతే, మగవాళ్ళకైతే 500 నుంచి 1000 రూపాయల వరకు డైలీ కూలీ ఉంటుంది. మాకైతే మేము ఉన్నటువంటి విలేజ్లలో ఇలానే ఉందండి. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఎంత తక్కువ అనుకున్నా 500 వరకు ఉంటుంది, ఎక్కువ అనుకుంటే 1000 రూపాయల వరకు ఉంటుంది. అదే ఆడవాళ్ళకైతే ఎంత తక్కువ అనుకున్నా 300 వరకు ఉంటుంది, ఎక్కువ అనుకున్నా 500కు మించి ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది. మరి మనం ఈ డైలీ కూలీలో డైలీ సేవింగ్స్ కానీ, వీక్లీ సేవింగ్స్ కానీ చేసుకోవాలి. మనం రోజు కూలీ తీసుకుంటున్నాం కదా, నెలకు ఒకసారి మనం సేవింగ్స్ అనేది చేయలేం. ఎందుకంటే రోజు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది. లేదంటే వారానికి ఒకసారి కూలీలు ఇస్తారు. వారానికి ఒకసారి కూలీలు ఇచ్చినప్పుడు మనం నెల రోజున 30 డే రోజున మనం సేవింగ్స్ చేస్తామంటే అస్సలు చేయలేము. ఎందుకంటే ముందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకు ఎక్కువ ఆశలు, వచ్చే అమౌంట్ ఏమో తక్కువ. సో మనం సేవింగ్స్ అనేది డైలీ కానీ వీక్లీ వన్స్ కానీ మనం సేవింగ్స్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ టిప్పు డైలీ సేవింగ్స్ గురించి చెప్తున్నానండి. మీకు ఒకవేళ వీలు కాకపోతే నేను చెప్పే దీంట్లోనే వీక్లీ వన్స్ కూడా ఎలా చేయాలనో చెప్తాను. ఇలా మొదటి నుంచి చివరి వరకు 31 డే మనకు ఉంటుంది కదండి. 1వ తారీఖు నుంచి 30 డే వరకు, ఈ 31 డే మనం సేవింగ్స్ అనేది చేయం. ఎందుకంటే 1 నెలలో ఉంటుంది, 31 డే 1 నెలలో ఉండదు. కాబట్టి ఓన్లీ 30 డేస్ వరకే మనం సేవింగ్స్ చేస్తాం. మరి 300 నుంచి 500 వరకు ఉమెన్స్కు కూలీ ఉంటుంది కదండి, స్త్రీలకు కూలీ ఉంటుంది. కాబట్టి మనము మన కూలీలో నుంచి ప్రతిరోజు 10% మనం సేవింగ్స్ చేయాలి. 300లో నుంచి 30 రూపాయలు ప్రతిరోజు సేవింగ్స్ చేయాలి.
సండే కాకుండా 6 డేస్ సేవింగ్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 7వ రోజు మాత్రం సేవింగ్స్ చేయం. ఎందుకంటే ఆ రోజు పనికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, లేదంటే ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకోవచ్చు, కొంచెం ఖర్చు ఉంటుంది. కాబట్టి 7th డే మాత్రం మనము సేవింగ్స్ చేయం. ఈ 6 డేస్ మాత్రం సేవింగ్స్ చేస్తాం. 10% మన కూలీలో 300 నుంచి 500 మన కూలీ ఉంటే, తక్కువలో తక్కువ అనుకుంటే ప్రతిరోజు 10% 30 రూపాయలు. మొదటి రోజు 30, సెకండ్ రోజు 30, మూడవ రోజు 30, నాలుగవ రోజు 30, ఐదవ రోజు 30, ఆరవ రోజు 30. ప్రతిరోజు 6 రోజులు 30 రూపాయలు సేవ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా అంతే. 8, 9, 10, 11, 12, 13 రోజులు. 13వ తారీఖు వరకు మనం సేవింగ్స్ చేస్తాం. 14వ తారీఖున సేవింగ్స్ చేయం. మళ్ళీ నెక్స్ట్ వీక్ చివరి 2 రోజులు సేవింగ్స్ చేస్తాం. 31వ రోజున సేవింగ్స్ చేయం. ఇలా చేయడం మాకు కష్టంగా ఉంది, మేము వీక్లీ వన్స్ కూలీలు తీసుకుంటామంటే మాత్రం ఈ 30 రూపాయల చొప్పున మనం సేవింగ్స్ చేస్తే ఈ 6 డేస్కి వచ్చేసి మనకు 180 రూపీస్ అవుతుంది. 180 రూపాయలు అయితే అవుతుంది. సో వీక్లీ వన్స్ కూలీ తీసుకున్న వాళ్ళు వారానికి ఒక 180 రూపాయలు అయితే మనం తీసి పక్కన పెట్టాలి. మన కూలీలో నుంచి 10% వారానికి ఒక 180 రూపాయలు అయితే మనం తీసి పక్కన పెట్టాలి. సో అలా 1వ వారం 180, 2వ వారం 180, 3వ వారం 180, 4వ వారం 180, చివరి 2 రోజుల్లో వచ్చేసి 60 రూపీస్ 60 రూపాయలు అయితే అవుతుంది. సో ఇదంతా మనం క్యాల్కులేట్ చేసుకుంటే 180 × 4 వేసుకున్నామంటే మనకు 720 అవుతుంది. చివరి 2 రోజులు 60, మొత్తం కలిపి 780 రూపాయలు అయితే 30 రూపాయల డైలీ సేవింగ్స్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక నెలకు వచ్చేసి 780 రూపాయలు అయితే మనకు అవుతుంది. ఒక నెలకు వచ్చేసి 780 రూపాయలు 30 రూపాయల చొప్పున సేవింగ్స్ చేస్తే అవుతుంది. ఇదేం పెద్ద కష్టం కాదండి. కూలీ పనికి వెళ్ళే వాళ్ళం మేము ఎలా సేవింగ్స్ చేస్తామంటే, నిజంగా ఈ రోజుల్లో శాలరీ తీసుకునే వాళ్ళకంటే కూలీ పనికి వెళ్ళే వాళ్ళ దగ్గరే ఎక్కువ అమౌంట్ ఉంది అని నేను అనుకుంటున్నానండి. అది నిజమో కాదో నాకైతే పెద్దగా తెలియదు. సో కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ మధ్య రోజుల్లో బాగానే సేవింగ్స్ చేసుకుంటున్నారు. తర్వాత మెన్స్కి వచ్చేసి 500 నుంచి 1000 రూపాయలు కూలీ తీసుకుంటారు. కాబట్టి పర్ డే 50 రూపాయలు మనం సేవింగ్స్ చేస్తాం. ప్రతిరోజు 50 రూపాయలు మనం సేవింగ్స్ చేస్తే వారానికి వచ్చేసి 300 అవుతుంది. లేదంటే వీక్లీ వన్స్ మేము కూలీలు తీసుకుంటామంటే ప్రతి వారం 300 తీసుకుంటే 4 వారాలు 4 ముళ్ళ 1200 రూపాయలు అయితే అవుతుంది. చివరి 2 రోజులు ఉంటుంది కదా, అది 100. మొత్తం టోటల్గా కలిపి ఒక నెలకు వచ్చేసి 1300 రూపాయలు అయితే అవుతుందండి 50 రూపాయలు సేవింగ్స్ చేసే వాళ్ళకి. 1300 రూపాయలు అంటే కష్టమైన అమౌంట్ అయితే కాదు. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనము 30 రూపీస్తో సేవింగ్స్ చేస్తే 1 ఇయర్కి వచ్చేసి 9360 రూపాయలు అయితే అవుతుందండి. 30 రూపీస్ సేవింగ్స్ చేసిన వాళ్ళకి 9360 రూపాయలు అయితే అవుతుంది. 50 రూపీస్ సేవింగ్స్ చేసిన వాళ్ళకి 1 ఇయర్కి వచ్చేసి 15600 రూపాయలు అయితే అవుతుంది. 50 రూపాయలు సేవింగ్స్ చేసిన వాళ్ళకి 15600 రూపాయలు అయితే అవుతుంది. సో దీనిలో మనం గోల్డ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 1 ఇయర్కి వచ్చేసి 9360 అవుతుంది. కాబట్టి 30 రూపీస్ సేవింగ్స్ చేసిన వాళ్ళకి 1 ఇయర్కి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది. బిస్కెట్ తీసుకోండి, 24 క్యారెట్స్ వస్తుంది. కాబట్టి మన దగ్గర 9360 ఉంది. కాబట్టి విఏ వచ్చేసి 5%, జిఎస్టీ వచ్చేసి 3%. సో మన దగ్గర ఉన్న అమౌంట్తో 1 గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది. అదే 50 రూపీస్ సేవింగ్స్ చేసిన వాళ్ళకైతే 15600 ఉంది. కాబట్టి 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం గోల్డ్ కాయిన్స్ కొనాలి. గోల్డ్ కాయిన్స్ కొంటే మన దగ్గర ఉన్న అమౌంట్తో 2 గ్రాముల గోల్డ్ కాయిన్స్, 2 గోల్డ్ కాయిన్స్ అయితే ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఇయర్కి వచ్చేసి మనం కూడా గోల్డ్ కొనగలమండి. శాలరీ తీసుకునే వాళ్ళు సిటీలలో ఉండే వాళ్ళే కాకుండా విలేజ్లలో ఉండేవాళ్ళు, అదేవిధంగా సిటీలలో ఉండి కూడా డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళు కూడా గోల్డ్ అయితే ఈజీగా కొనచ్చు.
కేవలం మన కూలీలో నుంచి ప్రతిరోజు 10% మనం సేవింగ్స్ చేసుకోగలిగినామంటే 30 రూపీస్ అనే కాదు, 40, 50, 60, 80 ఇలా మీకు ఎంత కూలీ వస్తుంటే అందులో నుంచి 10% మీరు సేవింగ్స్ చేస్తే గోల్డ్ అనేది ఈజీగా మీరు కూడా కొనేయచ్చండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.